ఏకాదశి వ్రతం చాలా అద్భుతమైన వ్రతం అండి. మనకి అంబరీషుడి కథ ఉంది. హ్మ్. దశావతారాలు ఆవిర్భవించడానికి దుర్వాస మహాముని పెట్టినటువంటి శాపము శ్రీ విష్ణుమూర్తి ఎలా స్వీకరించాడు. మహాభక్తుడైనటువంటి అంబరీషుడు అంటే ఈ రెండు కలిపి చెప్పుకోవచ్చు మనం. హ్మ్. ఏకాదశి ఒకరు ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రెండూ కూడా చాలా ఉత్తమోత్తమైనవి. మామూలుగా ప్రతి నెలలోనూ 2 ఏకాదశిలు కూడా అందరూ ఉపవాసం ఉంటారు. అలాంటిది ఈ కార్తీక మాసంలో అది మరింత విశిష్టత చేకూరుతుందన్నమాట. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు నెలకొని ఉన్నారు కదా. విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియుడు, అవును. శివుడేమో అభిషేక ప్రియుడు. ఆ రెండు ఈ నెలలోనే జరుగుతాయి. మనం విష్ణుమూర్తికి అలంకారం చేసి పూజ చేసుకుంటాము. శివుడికి శివారాధన ఎలా చేస్తాం? నీటితో హ్మ్. హ్మ్. కాస్త కొంచెం నీళ్లు తీసుకెళ్ళి దోసెడు నీళ్లు తీసుకెళ్ళి శివుడి మీద పోసిన ఆయన ఎంతో మెచ్చుకొని, అబ్బా నాకు కాదా మంచిగా నీళ్లు పోసారని వరాలు ఇచ్చిస్తాడు. భోళాశంకరుడు అని అందుకే ఆయనకి. ఈ ఇద్దరికి భేదము లేని విధంగా పూజలు జరుగుతాయి ఈ నెలలో. కాబట్టి అభేదం అన్నమాట శివకేశవులిద్దరికీ. ఈ ఏకాదశి వ్రతానికైతే విశిష్టత ఏమిటి అంటే, ఏకాదశి రోజున పూర్తిగా భోజనం చేయకుండా ఉదయం స్నాన సంధ్యా కార్యక్రమాలన్నీ అయిపోయిన తదుపరి చక్కగా భగవన్నామ స్మరణతోనూ పురాణ కాలక్షేపంతోనూ ఆ రోజంతా గడుపుకుంటారు. ఖాళీగా ఉన్నవాళ్ళు గడుపుతారండి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గడుపుతారు. మామూలుగా ఉద్యోగాల మీద వెళ్ళేవాళ్ళు, వ్యాపారాల మీద ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ దైనందిన విధుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం మళ్ళీ భగవంతుడికి ఒకసారి దీపం పెట్టుకుంటారు. మర్నాడు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండా భోజనం చేయాలి. హుహు. అది ఏకాదశి వ్రతానికి ఉండే నియమం. అయితే మనకి అంబరీషుడి కథ ఉంది. కార్తీక మాసంలోనే మనకి ఈ స్కంద పురాణంలోనే ఇది కూడా వస్తుంది. అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు.